అలమలు అంటించి రకరకాల చేష్టలాడు. మేడం గారు అలాంటి చేయరు అనుకుంటున్నాను, చేస్తే క్షమించాలి. మరి తప్పదు, కార్పొరేట్ ప్రపంచంలో చేయకపోతే చేయలేదు అంటున్నారు. ఆపేసాం అనుకోండి, సాయంత్రానికి ప్రాజెక్ట్ పిల్లాడికి కాదు తల్లికి. పోనీ ఆడికి చేయనిస్తున్నారా వీళ్ళు? ఆయన ముట్టుకునేవారు, అది పాడు చేస్తున్నారు, పక్కన కూర్చో. ఇప్పుడు చిన్నప్పుడు చేయలేదు కదా, ఇప్పుడు ఇప్పుడు కోరిక తీర్చుకో. ఇప్పుడు సాయంత్రానికి యాక్టివ్ బండి వేసుకొని బాబుకి ప్రాజెక్టు, బాబుకి ప్రాజెక్టు, బాబుకి ప్రాజెక్టు, బాబుకి ప్రాజెక్టు, 4 థర్మోకోల్ షీట్లు, ఒక గమ్ము, 2 పెన్నులు, 4 స్కెచ్లు, ఇలా పట్టుకుని ఒలింపిక్ జ్యోతి పట్టుకొచ్చినట్టు వస్తుంది రోడ్డు అంతా. బాబుకి ప్రాజెక్ట్ ఇవ్వండి మేడం, దానివల్ల మీకు గొప్ప పబ్లిసిటీ వస్తుంది. రోడ్డు అంతా ఆవిడ చెప్తే క్రాంతి విద్యారేఖతంలో మా బాబుకి ప్రాజెక్టు, మా బాబుకి ప్రాజెక్టు, మీరు పిఆర్ వల్ల ఎక్కర్లు. వాడి బాధ వాడు చెప్పాడు. ఎల్కేజీ నుంచి వాడు కొంచెం పెరిగి పెద్ద 10th క్లాస్కి వచ్చాడు. ఆర్ యూ హ్యాపీ నాన్న అని అడిగాను. అంకుల్ 10thలో 599 వస్తే హ్యాపీ అంకుల్ అన్నాడు. వచ్చినాయి 599, ఇప్పుడు హ్యాపీ రా నాన్న అన్నాను. అంకుల్ జేఈ మెయిన్స్ అడ్వాన్స్లో మంచి మార్కులు వచ్చి ఐఐటి మెడ్రాస్లో డేటా సైన్స్లో సీట్ వస్తే బాగుంటుంది అన్నాడు. జేఈ ఐఐటీలో కూడా మంచి ర్యాంక్ వచ్చింది. ఐఐటి ముంబైలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో సీట్ వచ్చింది. ఆర్ యూ హ్యాపీ రా ఇప్పుడు అని అడిగాను. అంకుల్ క్యాంపస్ సెలక్షన్లో టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఉద్యోగం వస్తే బాగుంటుంది అంకుల్. గూగుల్, ఒరాకిల్, మైక్రోసాఫ్ట్ లాంటి దాంట్లో వస్తే బాగుంటుంది. ఫైనల్లీ వాడికి మైక్రోసాఫ్ట్ కంపెనీలో జాబ్ వచ్చింది. ఆర్ యూ హ్యాపీ రా అని అడిగాను. అంకుల్ టీమ్ హెడ్ అయితే బాగుంటుంది అన్నాడు. టీమ్ లీడ్ అయ్యాడు, హ్యాపీ రా అన్నాను. అంకుల్ ప్రాజెక్ట్ మేనేజర్ అయితే బాగుంటుంది అన్నాడు. ప్రాజెక్ట్ మేనేజర్ అయ్యాడు. ఆర్ యూ హ్యాపీ అన్నాను. అంకుల్ సిఇఓ అయిపోతే బాగుంటుంది అన్నాడు. హీ బికేమ్ సిఇఓ ఆఫ్ ద కంపెనీ. ఇప్పుడు హ్యాపీ రా అన్నాను. మరి పెళ్ళి అయితే బాగుంటుంది అంకుల్. పెళ్ళయింది. హీ గాట్ మ్యారీడ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు హ్యాపీ రా అని అడిగా. అంకుల్ మరి బాపో పాపో పుడితే బాగుంటుంది అంకుల్ అన్నాడు. హీ బ్లెస్డ్ విత్ 1 son. ఓ కొడుకు పుట్టాడు. ఆర్ యూ హ్యాపీ అని అడిగాను. మా అబ్బాయికి ఎల్కేజీలో ఫస్ట్ వస్తే బాగుంటుంది అంకుల్. మీ అబ్బాయికి ఎల్కేజీ ఫస్ట్ వచ్చింది, హ్యాపీ అన్నాను. మా అబ్బాయికి 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వస్తే బాగుంటుంది. మీ అబ్బాయికి 10th క్లాస్లో స్టేట్ ఫస్ట్ వచ్చింది, ఆర్ యూ హ్యాపీ? మా అబ్బాయికి కూడా ఐఐటీలో సీట్ రావాలి అంకుల్. వచ్చింది, ఆర్ యూ హ్యాపీ? మా అబ్బాయి కూడా సీఈఓ అవ్వాలి అంకుల్. అయ్యాడు, ఆర్ యూ హ్యాపీ? మా అబ్బాయికి కూడా పెళ్ళై కోడలు వస్తే బాగుంటుంది అంకుల్. పెళ్ళయింది, కోడలు వచ్చింది, ఆర్ యూ హ్యాపీ? మనమడో మనమరాలో పుడితే ఎత్తుకోవాలని ఉందయ్యా. మనవడు పుట్టాడు, ఆర్ యూ హ్యాపీ? మా కోడలు నన్ను సరిగ్గా చూడట్లేదండి. 80 ఏళ్ళకి నీ ఏడుపు ఇంకా ఆగలా. ఎల్కేజీలో మొదలైన ఏడుపు 80 ఏళ్ళకి నువ్వు ఆగలా. మరి ఎప్పుడు నువ్వు ఆనందంగా ఉంటావు? ఆనందం కోసం వెతుక్కుంటూ మనిషి ఆనందాన్ని వదిలేసి బతుకుతున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఆనందం కోసం వెతుక్కుంటూ మనిషి ఆనందాన్ని వదిలేస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. మరి ఆనందం ఎక్కడ దొరుకుతుంది? ఇందాక నేను చెప్పాను, క్వశ్చన్ అయ్యింది, ఆన్సర్ కావాలి కదా. 1 గంట ఆనందంగా ఉండాలనిపిస్తే పార్కుకి వెళ్ళండి. 3 గంటలు ఆనందంగా ఉండాలనిపిస్తే సినిమాకి వెళ్ళండి. 3 గంటలు ఆనందంగా ఉండాలనిపిస్తే సినిమాకి వెళ్ళండి. 1 రోజంతా ఆనందంగా ఉండాలనిపిస్తే పిక్నిక్కి వెళ్ళండి. 1 వారం ఆనందంగా ఉండాలనిపిస్తే ఒక మంచి ట్రిప్కి వెళ్ళిరండి. 10 ఏళ్ళు ఆనందంగా ఉండాలనిపిస్తే పెళ్లి చేసుకోండి. దాని ఎక్స్పైరీ డేట్ మొదట 5 ఏళ్ళు ఆవిడ చెప్పింది మనం విన్నాం, తర్వాత 5 ఏళ్ళు మనం చెప్పింది ఆయన విన్నారు. ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుంటే ఊరు జనం వినడం మొదలెట్టారు. ఇప్పుడు జీవితం రాజీ అంతే, మన ఇద్దరం తన్నుకుంటూనే ఉంటాం. ఇప్పుడు 1 గంట ఆనందంగా ఉండాలనిపిస్తే పార్కుకి వెళ్ళండి. 3 గంటలు ఆనందంగా ఉండాలనిపిస్తే సినిమాకి వెళ్ళండి. రోజంతా ఆనందంగా ఉండాలనిపిస్తే పిక్నిక్ వెళ్ళండి. ఏడాది ఆనందంగా ఉండాలనిపిస్తే ట్రిప్కి వెళ్ళండి. 10 ఏళ్ళు ఆనందంగా ఉండాలనిపిస్తే పెళ్లి చేసుకోండి. కానీ జీవితం అంతా ఆనందంగా ఉండాలనుకుంటే చేస్తున్న పనిని ప్రేమించండి. Whenever you love your profession, your entire life will be happy. మీరు టీచరా, టీచ్ చేయడాన్ని ఆనందించండి. మీరు డాక్టరా, మీ వృత్తిని ఆనందించండి. మీరు పొలిటీషియనా, మీ ప్రజాసేవని ఆనందించండి. మీరు వంట చేస్తున్నారా, వంట చేయడాన్ని ఆనందించండి. మీరు బట్టలు బట్టలు ఉతకడాన్ని ఆనందించండి.
మనం ఏ పని చేస్తే ఆ పనిని ప్రేమిస్తే జీవితంలో మనిషి ఆనందంగా ఉంటాడో దట్ ఈస్ ద గ్రేట్ సైన్ ఆఫ్ హ్యాపీనెస్. గుర్తుపెట్టుకోండి. దయచేసి మేడం ప్లీజ్ గో. ఈ ఆనందం ఎలా వస్తుంది అనే దాని మీద హార్వర్డ్ విశ్వవిద్యాలయం వాళ్ళు మళ్ళీ ఒక గొప్ప అద్భుతమైనటువంటి రిపోర్ట్ని తయారు చేశారు. ఎలా వస్తుంది? 59% ఆనందం మన మెంటల్ యాటిట్యూడ్ వల్ల వస్తుందట. అంటే నేను హ్యాపీగా ఉన్నాను అనుకుంటే 59% మీరు హ్యాపీగా ఉంటారు. ఇవాళ నేను డాక్టర్ సతీష్ గారి మాటలు వింటున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అనుకుంటే 59% హ్యాపీనెస్ మీతో ఉంటుంది. 59% హ్యాపీనెస్ విత్ యూ. లేదు ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే పావుతకు మేము అవుతున్నట్టుంది, ఎప్పుడు వదులుతారో, భోజనాలు ఉంటాయో ఉండవో, బయట బైక్ పెట్టాను ఉందో లేదో, 59% ఆనందం నాశనం అయిపోయింది. 23% ఆనందం ప్రేమ వల్ల వస్తుందట. భార్యని ప్రేమించడం వల్ల, భర్తని ప్రేమించడం వల్ల, తల్లిదండ్రుల్ని ప్రేమించడం వల్ల, వృత్తిని ప్రేమించడం వల్ల, పిల్లల్ని ప్రేమించడం వల్ల, ప్రేమ వల్ల 23%, 23% వస్తుందట. ఒక గొప్ప అచీవ్మెంట్, విజయం సాధించడం వల్ల 8% ఆనందం వస్తుందట. ఒక గ్రేట్ సక్సెస్ చేస్తారు మీరు, ఒక గొప్ప ప్రమోషన్ వచ్చింది, ఒక ఎలక్షన్లో విజయం సాధించారు, లేకపోతే ఒక వ్యాపారంలో మీకు లాభాలు వచ్చాయి, దానివల్ల కలిగే ఆనందం కేవలం 8%. డబ్బు వల్ల కలిగే ఆనందం కేవలం 5% అట. ఈ 5% ఆనందం కోసం 95% ఆనందాన్ని మనిషి తాకట్టు పెట్టేస్తాడు. డబ్బు అవసరమే, మనకి కాపాడేంత వరకు, దాన్ని కాపాడేదాకా వెళ్తే అది మనతో ఆడుకుంటుంది. నేను చాలా మంది పేరెంట్స్ని, ఒక 2 గంటల పేరెంట్స్ మీటింగ్ ఇంత కష్టపడి లక్షలు ఖర్చు పెట్టారు మేడం, కూర్చొని వినండి అంటే, పని ఉందండి అవ్వదు. ఏం పని అండి అంటే, బిజినెస్ పని, ఇంపార్టెంట్ ఆఫీస్ వర్క్. దేనికండి కష్టపడుతున్నారు? పిల్లల కోసం అండి. నేను చెప్తాను, పిల్లల్ని వదిలేసుకొని సంపాదించే సంపాదన నా దృష్టిలో సంపాదనే కాదు. గుర్తుపెట్టుకోండి. వాడితో మీరు లేరు, వాడి బర్త్డేకి లేరు, వాడి యాన్యువల్ డేలో పెర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు మీరు లేరు, వాడి పేరెంట్స్ మీటింగ్లో మీరు లేరు, వాడు విజయం సాధించిన రోజు ప్రైజ్ తీసుకున్నప్పుడు మీరు లేరు, వాడికి ఎత్తుకోవాల్సిన వయసులో వాడికి ఎత్తుకోవడానికి మీకు టైం లేదు. మీరు ఇచ్చే బహుమానాలు వాడికి అక్కర్లా. దే డోంట్ వాంట్ యువర్ ప్రెజెంటేషన్స్, దే నీడ్ యువర్ ప్రెజెన్స్. మీ సాంగత్యం కావాలి, మీరు ఇచ్చే డబ్బు బహుమానాలు కావు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీకు 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చాయి, బాగా డబ్బులు సంపాదించారు. మీ అబ్బాయికి 25 ఏళ్ళు, భుజం మీద వేసుకుని ఎత్తుకోగలరా? గుర్రపండేసి ఆడించగలరా? ఆ వయసులో మాత్రమే వాడికి మీరు అవి చెయ్యగలరు. గుర్తుపెట్టుకోండి. అందుకే నేను చాలా మంది తల్లిదండ్రులకు చెప్తాను, బిడ్డల్ని వదిలేసేటువంటి విషయంలో ఎంత గొప్ప సంపాదన పడ్డైనా గొప్పవాడు కాదు నా దృష్టిలో. పిల్లలతో ఎవరైతే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారో అతడు గొప్ప తల్లిదండ్రులు, వాళ్ళు గొప్ప తల్లిదండ్రులు. నేను చెప్తా ఉంటాను, చాలా మంది పిల్లలతో టైం స్పెండ్ చేయట్లేదు. నా దగ్గరికి రీసెంట్గా ఒక హైదరాబాద్లో, షీఈస్ వెరీ ఫేమస్ పీడియాట్రిషియన్, ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. ఆవిడ అపాయింట్మెంట్ కావాలంటేనే 1 వీక్ మీరు వెయిట్ చేయాలి. చాలా ఫెమిలియర్ పీడియాట్రిషియన్ నాకు ఫోన్ చేశారు, సతీష్ గారు మీ అపాయింట్మెంట్ కావాలి మా పాపకి. అమ్మాయి 11 ఇయర్స్ ఉంటే 6th క్లాస్ చదువుతుంది. కానీ అందరూ ఉన్నప్పుడు నేను రాను సార్, సైకియాట్రిస్ట్ దగ్గరికి నేను వెళ్ళాను అంటే చూసేవాళ్ళ దగ్గర నా పరుగు పోతుంది. సరే మేడం 9 o'clock ఓపీ అయిపోతుంది, 9 తర్వాత రండి అన్న. 9 తర్వాత నేను వచ్చే లిఫ్ట్లో ఆఫీస్కి వచ్చారు. ఆవిడ చెప్పాల్సిందంతా చెప్పారు. మా పాప ఎందుకో డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి, 11 ఇయర్స్ పాప, మీరు ఏదో ఒకటి చేయాలి. షూర్ అండి, తప్పకుండా, పాపతో నేను మాట్లాడతాను, లోపలికి పంపించండి అన్న. 11 ఏళ్ల పాప తన స్కర్ట్లో నుంచి 500 రూపీస్ తీసి నాకు ఇస్తుంది. ఎందుకు నాన్న అన్నాను. మీ ఫీజు ఉంచుకోండి అంకుల్ అన్న. అమ్మ ఆల్రెడీ బయట కట్టేశారు కదమ్మా అన్నాను.
ఇది నాకు కాదు అంకుల్, నేను ఇప్పుడు అమ్మ కోసం 3 విషయాలు చెప్తాను, అందుకే ఈ ఫీజు అని. ఏమైందమ్మా అంటే, మా అమ్మకి 3 జబ్బులు ఉన్నాయి డాక్టర్ అని. ఏంటమ్మా ఆ జబ్బులు అన్నాను. మా అమ్మ నా పేరు మర్చిపోయింది డాక్టర్ అని. మరి ఏమని పిలుస్తామ్మా అంటే, చదువు 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 చదువు. పేరు లేదు ఇంకా, తెల్లారు లేచి నుంచి రాత్రి దాకా. ఫోన్లే అనుకున్నాను. రెండో ప్రాబ్లం ఏంటమ్మా అన్నాను. మా అమ్మ నన్ను అడ్డమైన వాళ్ళతోని పోలుస్తుంది డాక్టర్ అని. పక్కింటోని చూడు, ఎదురింటోని చూడు, ముందింటోని చూడు, ఆడిని చూడు, ఈయన్ని చూడు, ఆడిని చూడు. ఇదే పని సార్, తెల్లారి నుంచి డిప్రెషన్ వచ్చేస్తుంది సార్. మూడో ప్రాబ్లం ఏంటమ్మా అన్న. మొన్న నాకు జనగామ నుంచి ఒక ఇంటర్మీడియట్ అబ్బాయి, ఫస్ట్ ఇయర్ ఏమో వాడికి ఆల్మోస్ట్ 95% వచ్చింది. సెకండ్ ఇయర్ 3 సబ్జెక్టులు పోయి, కెమిస్ట్రీ పోయింది, ఫిజిక్స్ పోయింది, మ్యాథ్స్ పోయింది. టాపర్ అడిగి కాలేజ్కి. ఏరా నీకేం జరిగింది అని అడిగిన వాళ్ళ అమ్మ తీసుకొస్తున్న దగ్గరికి. మా అమ్మ ఎదురింటి గీతని చూడు, గీతని చూడు, గీతని చూడు, దాన్ని చూస్తా చూస్తా పోయినాయి అంకుల్ మొత్తం సబ్జెక్టులు. అర్థమవుతుందా? తర్వాత మళ్ళీ కంపారిజన్ గురించి చెప్తా. రెండో సమస్య. 3, మా అమ్మ నన్ను తాకి 4 రోజులు అయింది డాక్టర్ అని, టచ్ చేసి. సరే అమ్మ కూర్చోను అని చెప్పాను. మా అమ్మకి వచ్చాను. సార్ మా అమ్మాయికి ఎన్ని సిట్టింగ్స్ అవసరం అవుతాయి, ఎన్ని రోజులు తీసుకురావాలి? మీ అమ్మాయి కాదు, మీరు 30 రోజులు రండి సిట్టింగ్స్.